ప్రజలు ఈ రోజుల్లో ఏకగ్రీవంగా ఎటువంటి కాంపిటీషన్ లేకుండా ఎన్నుకున్నందుకు మీ అందరికీ అభినందిస్తాం. అదేవిధంగా జూనియర్ వేస్ సర్పంచ్ బిల్డింగ్ అయిపోయింది. కంపౌండ్ వాల్ కావాలన్నా వెతుకుపోతాడా? రోడ్డుకు 5-6 లక్షలు ఇష్టం ఆ రోజులతో కంప్లీట్ చేసుకోవాలి. తాయర్ గారు చెప్పారు, డాక్రా సంఘాలు అన్ని వ్యవసాయం గురించి కూడా గత ప్రభుత్వాలు పనికిరాని పని చేయకుండా మన డిస్టిక్ ఒక పని చేయక 10 సంవత్సరాలు మన పైన బాకీలు పెట్టి దాని అడ్డీలకు కానీ అసలు కానీ అవి గడుతూ ఇవన్నీ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన అయినా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్ని కష్టాలైనా కొన్ని పనులు చేయాలన్న ఉద్దేశంతో మరి ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు కూడా పంట పండించిన వాళ్లకు మొత్తం పంట ఎక్కడ కూడా తక్కువ ధరకు అమ్ముకోకుండా అదేవిధంగా బోనస్ ఇచ్చుకుంటూ లోన్లు మాఫ్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేస్తూ మరి షుగర్ ఫ్యాక్టరీ మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. 200 కోట్లు కూడా కట్టినాం. ఆ దరిద్రులు నడపలే, బాకీలు కట్టలే. వాళ్ళు కట్టకుంటే ఆ భూములన్నీ బ్యాంకులు ఉన్నాయి, ఫ్యాక్టరీ భూములని 200 కోట్లు కట్టాం. దాన్ని రైతులేమో ఇప్పుడు షుగర్ కేన్ పెట్టే పరిస్థితులు లేదు, ఫ్యాక్టరీ నడుపుటట్టు లేదు. కాబట్టి దాన్ని ఏం చేయాలో అని చూస్తూ ఉన్నాం. మరి పామాయిల్ అంటూ ఉన్నారు, పామాయిల్ పెడితే మటుకు ఫ్యాక్టరీ చేసుకోవడానికి సౌకర్యాలు ఉన్నాయి. మరి ఫామ్ ఆయిల్ మన డిస్ట్రిక్ట్లో 5-6 వేలే వచ్చినాయి, 10,000 పైన కావాలంటున్నారు. కాబట్టి అవన్నీ ఆలోచిద్దాం. ఒక్కటి చదివించడానికి కూడా ప్రతి గ్రామంలో స్కూల్ టీచర్ని చెప్పాం. మంచి ఎడ్యుకేషన్ అవుతున్నది, బాగా చదివిస్తూ ఉన్నారు. 70-75% మార్కులు తెస్తూ ఉన్నారు. ఆ టీచర్లను కూడా మంచిగా చెప్పిన వాళ్ళని అభినందించండి. ఎవరైనా చెప్పకుంటే కన్సల్ట్ ఆఫీసర్కి చెప్పండి. అన్ని 10th వాళ్ళకైతే అదేవిధంగా మన దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా 23వ తారీఖు నుంచి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఒకటి అన్ని చేసుకుందాం. ధైర్యంగా ఉండండి, పనులు చేసుకోండి. తప్పనిసరిగా గ్రామాల్లో అందరూ కలిసి ఉంటేనే సంతోషం అనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మనం అది చేస్తూ ఈరోజు ఇవన్నీ చేస్తూ కూడా ఒక్క ఇల్లుకు 5 లక్షలు ఇస్తున్నాం. 3,500 ఇల్లు ఇచ్చినాం. ఒక ఇల్లుకు 5 లక్షలు అంటే ఎన్ని డబ్బులు అవుతా ఉన్నాయి. ఎక్కడన్నా మన వాళ్ళు కానీ అధికారులు కానీ ₹1 తీసుకుంటాడు. ఆ పోయిన సర్కారు నీ భూమి నాకు రాసి, నా భూమి నీకు రాసి, అవి కూడా అన్ని రెక్టిఫై అయిపోయినాయి కదా. ఎక్కడన్నా ఒకటి ప్రాబ్లం ఉండదు కానీ అసైన్మెంట్ భూములకు అవి తప్ప అన్నీ అయిపోయినాయి. కాబట్టి అయిన మట్టుకు అన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేసినందుకు మరి ఈరోజు ఇంత డబ్బులు టైట్ ఉన్నా దేనికి చెక్కులు ఇస్తున్నారా? దేనికి రూపాయి ఇస్తున్నారా? మాకు ఇచ్చిందా? మీకు ఎవరైనా పైసలు అడుగుతున్నారు కదా. ఇంతకుముందు అదే 1 లక్ష ఇచ్చిన 5,000 పైసలు మళ్ళీ చలో అటు చూపి.